Dear students, welcome to Iace. Today's our discussion RRC Group D 29th October 2018 SHIFT-02 Mathematics explanation. Srinivas works and earns 14,500 rupees per month, out of which he saves only 20% and spends the remaining amount on other deeds. So find the amount spent. Srinivas పనిచేసిన నెలకి 14,500 రూపాయలు జీతంగా సంపాదిస్తాడు. దానిలో 20% మాత్రమే పొదుపు చేస్తాడు, రిమైనింగ్ అన్ని కూడా ఖర్చు చేస్తాడు. అతను ఎంత ఖర్చు చేశాడు? ఇప్పుడు 20% పొదుపు చేశాడు అంటే ఒకసారి మీరు చూస్తే 20% పొదుపు చేశాడు అంటే సో 80% సో ఖర్చు చేసినట్టేగా. అంటే దీంట్లో మనకి 80% కావాలి. ఓకేనమ్మా, దీంట్లో మనకి 80% కావాలి. ఈ 14,500 80% కావాలి. జీతం అంటే 100% కదా. 100%లోంచి 20% పొదుపుని తీసేసిన 80% వస్తుంది. 10% అంటే 1450, 20% అంటే 1450, 2,900. ఇప్పుడు మనం దీంట్లోంచి 2,900 తీసేయాలి. 3,000 తీసేయండి, 11,500. ఒక 100 యాడ్ చేయండి, 11,600. సో 11,600 ఎక్కడ ఉందండి ఆప్షను? 11,600 ఎక్కడ ఉంది ఆప్షను? సో ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. నేను అనేది ఏంటంటే ఇక్కడ 80% క్యాలిక్యులేట్ చేయడం కన్నా 20% క్యాలిక్యులేట్ చేయండి. 10% అంటే 1450, 20% అంటే 2,900. 2,900 సబ్ట్రాక్ట్ చేస్తే 14,500లోంచి సరిపోతుంది. 3,000 సబ్ట్రాక్ట్ చేస్తే 11,500. సో ఒక 100 ఎక్స్ట్రా సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి 100 యాడ్ చేస్తే సో 11,600. సో అలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. The length and breadth of a rectangular field is in the form of 3:2. The area of the field is 1350. So 1350 square meters under then the cost of the finishing it at 30 rupees per meter. So will be what? చూడమ్మా, వైశాల్యం ఇచ్చాడు 1350 స్క్వేర్ మీటర్స్ ఇచ్చాడు. సో 3:2 అన్నాడు. 3x 2x అనుకుంటే సో మనకి ఇది 6x స్క్వేర్ అవుతుంది. 6x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1350. ఓకేనమ్మా. సో 3x ఇంటూ 2x, పొడవు ఇంటూ వెడల్పు అంటే వైశాల్యము. 6x స్క్వేర్, 6 టేబుల్ ఎన్ని టైమ్స్ పోయిద్దమ్మా? 6 2s are 6 2s are 6 5s are. ఓకేనమ్మా. 6 2s are 12, 6 2s are 12, 6 5s are 30. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 225 అంటే x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా? 15 అవుతుంది. అంటే 1 part విల్ బీ ఈక్వల్ టు 15, 1 part విల్ బీ ఈక్వల్ టు 15. అప్పుడు 3 parts అంటే ఎంత అవుతుందండి? 45 అవుతుంది. 2 parts అంటే ఎంత అవుతుందమ్మా? 30 అవుతుంది. సో 35, 30, 45 అంటే 75. మనకు కావాల్సింది సో ఫెన్షింగ్ చేస్తున్నాడు చుట్టూ, పొలం చుట్టూ, క్షేత్రం చుట్టూ కంచె వేయడానికి. చుట్టూ అంటే చుట్టుకొలత కనుక్కోవాలి, పెరిమీటర్ కనుక్కోవాలి. 2 × L+B. సో దిస్ ఈజ్ వాట్ చుట్టుకొలత. సో పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. సో మనకు పర్ యూనిట్ కాస్ట్ ఎంత అవుతుందమ్మా? 30 రూపీస్ అవుతుంది. పర్ యూనిట్ కాస్ట్ ఎంత అవుతుంది? 30 రూపీస్ అవుతుంది. సో చూడమ్మా, 45 + 30 అంటే 75. 75 2s are 150. 150 × 30 అంటే 4,500. So your answer is what? 4,500. Option B is the right answer. Write 4 more rational numbers in the form of same pattern. అంటే ఈ ప్యాటర్న్ ఫాలో అవుతున్నటువంటి సో మరో 4 కర్ణీ సంఖ్యలు ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. ఇక్కడ -1/6 ఉంది, కానీ ఇక్కడ 5/6 ఉంది. సాటిస్ఫై అవుతుందా? ఇక్కడ 1/-6 ఉంది, ఇక్కడ 5/-6 ఉంది. సాటిస్ఫై అవుతుందా? సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. సో 5/6 ఉంది. 5/6 అంటే ఎంత? 1/6 + 1/6 + 1/6. కానీ మనకి ఇక్కడ -1/6 రావాలి. అంటే ఇది కూడా కాదు. 3 ఆప్షన్స్ ఫెయిల్ అయ్యాయండి. ఇంకా 4వ ఆప్షన్ చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. మీరు కావాలని చూడండి. 5/-30 అంటే -1/6, 6/-36 అంటే -1/6, 7/-42 అంటే -1/6, 8/-48 అంటే -1/6. సో ఇక్కడ కానీ చూడండి అమ్మా, -1/6, -1/6, -1/6. ప్రతిదీ కూడా -1/6 వస్తుంది. ప్రతిదీ కూడా -1/6 వస్తుంది. అలా సాటిస్ఫై అవుతూ సిమిలర్గా ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ డి. ఎక్స్ప్రెస్ ఇన్ మీటర్స్ ద సమ్ ఆఫ్ 0.5035 కిలోమీటర్స్, 332.9 సెంటీమీటర్స్, 1771 mm. చూడమ్మా, ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్. మీటర్స్లో మనం దీన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, మీటర్లలో వ్యక్తపరచాలి. సో ఇప్పుడు చూడమ్మా, 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్లు. అంటే దాన్ని ఎలా రాయొచ్చు మనం? సో 503.5 మీటర్స్ అని రాయొచ్చు. ఓకేనమ్మా, మీటర్స్లో రాస్తున్నాను. సో ఇది సెంటీమీటర్స్లో ఉంది, దీన్ని మీటర్స్లో మార్చాలి. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. అప్పుడు దాన్ని మనం ఎలా రాయొచ్చమ్మా? 3.329 అని రాయొచ్చు. సో ఎంఎం ఉంది, దాన్ని మనం మీటర్స్లో మార్చాలి. మీటర్స్లో మార్చాలంటే ఎలా రాయొచ్చు మనం దాన్ని? 1.771. సో ఒకసారి మీరు చూస్తే 503 అంటే 506, 506 + 1 అంటే 507. అంటే మన ఆన్సర్ 507 కన్నా ఎక్కువ ఉండాలి, 507కి దగ్గరగా ఉండాలి. సో 507 కన్నా ఎక్కువ ఉండాలి, 507కి దగ్గరగా ఉండాలి.
సో 507కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 3.8 by 1.25 రిటర్న్ యాజ్ ఎ ప్యూర్ డెసిమల్ విల్ బి వాట్? సో దాన్ని ప్యూర్ డెసిమల్ ఫార్మేట్లో రాయమంటున్నారు. నేను 3.8ని 380 అని రాసుకుంటున్నాను. సో 1.25ని 125 అని రాస్తున్నాను. పైన కింద 100తో మల్టిప్లై చేశా. లవాన్ని హారాన్ని 100తో గుణించాను. ఓకేనమ్మా, 100తో గుణించాను. ఇప్పుడు 125 టేబుల్లో ఎన్ని టైమ్స్ పెద్దామో 3 టైమ్స్ పెద్ది. 125 3 దాస్ 375. సో 375 పోతే ఇంకెంత ఉంటుందండి? 5 ఉంటుందండి. ఎంత ఉంటుందమ్మా? 5 ఉంటుంది. 5 అనేది 125 టేబుల్లో. 0 పెట్టుకుంటే 50 అవుతుంది. స్టిల్ పోతుందో పోదు, ఇంకో 0 పెట్టుకోవాలి అంటే 500. 125 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 3.04. చూడమ్మా, 125 3 సార్స్ అంటే 375, 5 ఉంటుంది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 50 అవుతుంది. 50 అనేది 125 టేబుల్లో పోదు కాబట్టి సో ఇంకొక 0 పెట్టుకున్నాను అంటే 500. 500 by 125 అంటే 125 4 దాస్ 500. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. Question number 21. A flight covering a distance of 1200 kilometers could reduce the travel time by 30 minutes due to an additive tailwind that increases the average speed by 120 km/h. So what was the duration of the flight in terms of hours? సో వాతావరణ మార్పు కారణంగా విమానం యొక్క సగటు వేగము 120 km/h పెరుగుతుంది. 1200 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించేటువంటి విమానము ప్రయాణ సమయాన్ని 30 నిమిషాల పాటు తగ్గించగలదు. అయితే ఆ ప్రయాణ దూరం ప్రయాణించడానికి సో విమానం తీసుకున్నటువంటి సమయం ఎంత? చూడమ్మా ఒకసారి జాగ్రత్తగా. ఇక్కడ మనకు 1200 కిలోమీటర్స్ అండి. ఎంత టైం పడుతుందో తెలియదండి నాకు. ఓకేనమ్మా, సో టీ టైం పడుతుంది అనుకుంటున్నాను. టీ. సో మనం కొంత స్పీడ్ని ఇంక్రీజ్ చేయడం వల్ల సో ఒక ½ అన్ అవర్ తగ్గుతుందంట. కొంత స్పీడ్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ½ అన్ అవర్ తగ్గుతుంది. ఇదేమో ఒరిజినల్ స్పీడ్, ఇదేమో ఇంక్రీజ్ చేసిన తర్వాత స్పీడ్. ఆ డిఫరెన్స్ ఎంత అంటే 120 కిలోమీటర్స్. ఆ డిఫరెన్స్ ఎంత అంటే 120. ఓకేనమ్మా, సో నేనేమంటున్నానంటే ఇది ఒరిజినల్ స్పీడు, ఇది ఇంక్రీజ్ చేసిన తర్వాత స్పీడు. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే 120. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే అతను ప్రయాణానికి తీసుకున్నటువంటి అసలు సమయం ఎంత? అసలు సమయం అంటే టీని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎల్సిఎం చేసి సర్కస్ చేసిన దానికన్నా కూడా సో టీ ప్లస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ హాఫ్ని తీసేయాలి. ఇక్కడ 2.5 అవర్ ఉంది, ఇక్కడ 1.9 అవర్స్ ఉంది, ఇక్కడ 2.2 అవర్స్ ఉంది, ఇక్కడ 1.8 అవర్స్ ఉంది. హాఫ్ని దేంట్లో నుంచి ఈజీగా సబ్ట్రాక్ట్ చేయగలం? 2.5లో నుంచి ఈజీగా సబ్ట్రాక్ట్ చేయగలం. అందుకని నేను ఈ ఆప్షన్తో ట్రై చేస్తా. లేదు మీరు ఎల్సిఎం తీసి సర్కస్ చేస్తారన్నా నో ప్రాబ్లం, ఆన్సర్ వస్తుంది. కానీ అలా చేయకూడదు. హాఫ్ని ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏ నెంబర్ ఈజీగా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. 2.5 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు 2.5 ఇక్కడ ప్లేస్ చేస్తే 2.5 - ½ అంటే 2. 1200/2 అంటే 600. ఇక్కడ మనకు టీ ప్లస్లో 2.5 పెడితే 5/2. 240 times 2, 240 times 480. 600 - 480 అంటే 120. ఎగ్జాక్ట్గా సూటబుల్ అవుతుంది. therefore keep t is equal to what అమ్మా? 2.5 hours. సో ఒరిజినల్ టైం ఎంతమ్మా? 2.5 hours. మీరు టీ ప్లస్లో 2.5 పెడితే అది 100% సాటిస్ఫై అవుతుంది. సరే మీరు 2.5 ఎందుకు ప్లేస్ చేశారు సార్ అంటే హాఫ్ని 2.5లో నుంచి ఈజీగా సబ్ట్రాక్ట్ చేయొచ్చు కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది. ఆల్ ఆఫ్ యూ ఓకేనండి? అదే సింప్లిఫికేషన్ క్వశ్చన్ అడిగారు ఇక్కడ. ఒకసారి జాగ్రత్త చూడమ్మా. సో 5 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 2 టైమ్స్ పోతుంది. 11 2s are 22, 22 గెట్ క్యాన్సల్. అంటే ఈ ఎంటైర్ వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. సో ఇక్కడ 3 టేబుల్లో 3 టైమ్స్, 4 3 టైమ్స్, 3 3s are ఎంతమ్మా? 9. అంటే ఈ ఎంటైర్ వాల్యూ 9 అవుతుంది. 11 టేబుల్లో 11 3s are. సో ఒకసారి మీరు చూడమ్మా, 11 3s are, ఇక్కడ 3 2s are. అంటే ఇక్కడ మనకు 3/2 మిగులుతుంది, ఇక్కడ -9 మిగులుతుంది, ఇక్కడ +1 మిగులుతుంది. 2 అనేది ఎల్సిఎంగా తీసుకుంటే సో ఇక్కడ మనకు 3 - 18 + 2 అంటే -13/2. So see the options -13/2. Which option is there? Option B. So option B is the right answer. So next question amma, what is the total earning after 2 years from 18,750 on variable compound interest if the rate of interest for the first year is 4% and the second year it would be 8%. మొదటి సంవత్సరం 4%, రెండో సంవత్సరం 8%. సో తరపున మనకి చక్రవడ్డీ ఇచ్చామంటే 2 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి చక్రవడ్డీ ఎంత? అసలు ఇచ్చాడమ్మా 18,750. సో ఇప్పుడు మనకు 2 years ఏం కావాలంటే 2 years చక్రవడ్డీ కావాలి. 2 years ఏం కావాలమ్మా? సో చక్రవడ్డీ కావాలి. చూడమ్మా 18,750 మీద జాగ్రత్త చూడమ్మా. 18,750 మీద ఫస్ట్ 4% అండి. 1% అంటే ఎంతమ్మా? 1% అంటే ఎంత? 187.5. సో 2% అంటే ఎంత? 187.5, 187.5, 375. సో 375, 750. అంటే 4% అంటే 750 అండి. అంటే ఫస్ట్ ఇయర్
చక్ర వడ్డీ ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ వాట్ 750. సో మనకు ఈ 750 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి 19,500 అవుతుంది. 19,500 అవుతుంది. సో దీని మీద సెకండ్ ఇయర్ అంటే ఎంతమ్మా 8%. సెకండ్ ఇయర్ అంటే ఎంత 8%. 8% దీని మీద క్యాలిక్యులేట్ చేయాలండి. 10% అంటే ఎంత 1950. సో 10% అంటే 1950, 2% అంటే ఎంత 1% అంటే 195, 2% అంటే 390. ఇప్పుడు 1950 అనేది 10% అండి. చూడమ్మా 10% అంటే 1950. దీంట్లోంచి మనం 2% సబ్ట్రాక్ట్ చేయాలి. 2% అంటే ఎంత అండి 195, 390. ఇప్పుడు 390 400 తీసేస్తే 1550. 400 తీసేస్తే 1550. సో ఒక 10 యాడ్ చేస్తే 1560. మనకు కావాల్సిన అమౌంట్తో పని లేదండి. మనకు అమౌంట్ కాదు కావాల్సింది, మనకి ఇంట్రెస్టే కదా కావాల్సింది. 750 ఇది ఒక 1560. 700 1500 అంటే 2200. అంటే మన ఆన్సర్ 2200 కన్నా ఎక్కువ ఉండాలి. 50 60 110. 110 ప్లస్ 2200 2310. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 96 144 అండ్ 150. ఇప్పుడు 96 144 ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయండి మ్యాక్సిమం 48 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. స్మాలెస్ట్ నెంబర్ 2 టైమ్స్ పోతుంది. స్మాలెస్ట్ నెంబర్ 2 టైమ్స్ పోతుంది. సో 2 టైమ్స్ ఆఫ్ 144. 2 టైమ్స్ ఆఫ్ 144 అంటే ఎంతమ్మా 288. సో 288కి 150 కనుక్కోవాలమ్మా మనం ఇప్పుడు. ఓకేనమ్మా. సో ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయండి మ్యాక్సిమం ఇవి 6 టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయి. స్మాలెస్ట్ నెంబర్ 25 టైమ్స్ పోతుందండి. సో 25 టైమ్స్ ఆఫ్ 288. సో 288 25 అంటే బై 4 కదా. 2 టైమ్స్ హాఫ్ చేయండి. 288 హాఫ్ చేస్తే 144. 144 హాఫ్ చేస్తే 72. అంటే మన ఆన్సర్ 72తో స్టార్ట్ అవ్వాలి. సో 72తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ సి. అందుకని 288 ఇంటూ 25 మాన్యువల్గా చేయొద్దు. ఇంటూ 25 అంటే ఏంటి 2 టైమ్స్ హాఫ్ చేయండి. సో 288 హాఫ్ చేస్తే 144, 144 హాఫ్ చేస్తే 72, 72 100. అలా క్లియర్ అండి. లేదు మీరు మాన్యువల్గా మల్టిప్లై చేసుకున్నా కూడా అదే ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, క్వశ్చన్ నెంబర్ 30. సో ఒకసారి మీరు చూస్తే 3 2s ఆర్ అమ్మా, అంటే 1/2 ఇంటూ 1/2 అంటే 1/4 ప్లస్ 35/6, 35/6, 4కి 4 క్యాన్సిల్ అవుతే -13/3. సో ఎల్సిఎం ఎంత అవుతుందంటే 12 అవుతుందండి. ఎల్సిఎం ఎంత అవుతుంది 12 అవుతుంది. 4 3s ఆర్ 6, 6 2s ఆర్ 35 టైమ్స్ 70, 3 4s ఆర్ 4 13 టైమ్స్ 72, 52. ఇప్పుడు మీరు చూడమ్మా. సో ఒకసారి ఇక్కడ చూస్తే కనుక మీరు 70లోంచి 52 సబ్ట్రాక్ట్ చేస్తే 18 ప్లస్ 3 21, 21/12. సో 21/12 డైరెక్ట్గా ఆప్షన్ ఉందండి, మళ్ళీ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ అండి, ద సమ్ ఆఫ్ ద పర్సెంటేజెస్ ఆఫ్ 2 persons ఈజ్ 7 times దట్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్. ఆఫ్టర్ 5 years ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి కమ్స్ 9 times దట్ ఆఫ్ ద డిఫరెన్స్. సో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద ఎల్డర్ పర్సన్? చూడమ్మా, ఇద్దరు వ్యక్తుల ప్రస్తుత వయసులో మొత్తము వారి వయసుల మధ్య వ్యత్యాసానికి 7 రెట్లు. 5 సంవత్సరాల తర్వాత సో వారి వయసులో మొత్తం వ్యత్యాసం 9 రెట్లు అవుతుంది 5 సంవత్సరాల తర్వాత. ఓకేనండి. అయితే పెద్ద వ్యక్తి యొక్క ప్రస్తుత వయసు ఎంత? చూడమ్మా, ప్రస్తుత వయసు అయితే వారి వయసుల మొత్తం, ప్రస్తుతం XY అనుకుందాం, వారి వయసుల మొత్తము. సో ఓకేనమ్మా 7 రెట్లు వారి వయసుల భేదానికి 7 రెట్లు. అయితే 5 సంవత్సరాల తర్వాత తీసుకుంటే ఏంటి, మనోడిది 5 సంవత్సరాలు యాడ్ అవుతుంది, మనోడిది 5 సంవత్సరాలు యాడ్ అవుద్ది, అంటే +10. ఎన్ని రెట్లు అంటే ఈసారి సో 7 రెట్లు 9 రెట్లు అంటే ఈసారి 9 రెట్లు. ఓకేనమ్మా. సో ఒకసారి మీరు చూస్తే 9 రెట్లు అన్నాడు కాబట్టి సో 9 రెట్లు. సో ఇక్కడ మనకు x + 5కి అదేవిధంగా y + 5కి డిఫరెన్స్ అండి. అలా క్లియర్ అండి. సో దాన్ని మీరు ఆ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే చాలా టైం పడుతుందండి. సో త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దామమ్మా. ఎప్పుడు కూడా త్రూ ఆప్షన్ ద్వారా వెళ్తే ఈజీ అవుతుంది. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసిన x వస్తుంది, y వస్తుంది. దాన్ని టైం టేకింగ్ కాబట్టి త్రూ ఆప్షన్ ద్వారా వెళ్దాం. ఎప్పుడైనా చూడండి, త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళడం ప్లెయిన్ నెంబర్స్తో చేయాలి. నేనేమంటున్నానంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ప్లెయిన్ నెంబర్ 20 years ఉంది. 20 yearsతో ట్రై చేస్తానండి. అంటే పెద్దవాని వయసు 20 సంవత్సరాలు అయితే చూడమ్మా, ఇక్కడ పెద్దవాని వయసు 20 సంవత్సరాలు పెడితే అప్పుడు చిన్నవాడి వయసు ఎంత అవుద్దమ్మా? 5 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది కదా ఇద్దరికి. చిన్నవాడి వయసు ఎంత అవుద్ది? 15 అవుద్ది. మీరు కాలం చెక్ చేయండి. సో 20 + 15 అంటే ఎంత? 35. సో 20 - 15 అంటే 5. 5 × 7 అంటే 35. సాటిస్ఫై అవుతుంది కదా. 5 సంవత్సరాల తర్వాత అన్నాడు. 5 సంవత్సరాల తర్వాత అంటే ఇది 25 అవుతుంది, ఇది 10 అవుతుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. సబ్స్టిట్యూట్ చేస్తే x + y అంటే ఎంత అవుద్ది? x + y అంటే ఇక్కడ +10 యాడ్ చేశాను. సో x + y అంటే ఎంత అవుద్ది మనకి? ఇక్కడ ఇంకో 10 యాడ్ అవుతుంది అంతే, అంటే 45 అవుతుంది. డిఫరెన్స్ ఎంత అమ్మ ఇక్కడ డిఫరెన్స్ ఎంత? సో డిఫరెన్స్ చూస్తే 5. 9 × 5 45. సాటిస్ఫై అవుతుంది కదా. ఎస్.
సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 20 years. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్ళడం బెటర్ అవుతుంది. సో ఆప్షన్ ద్వారా ఎప్పుడు చేసినా సరే ప్లెయిన్ నెంబర్స్తో చేయండి. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? అదే నెక్స్ట్ అండి, వాట్ హ్యాపెన్స్ టు ద వాల్యూ ఆఫ్ వి సో ఆఫ్ ద క్యూబాయిడ్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ డబల్ అండ్ ద హైట్ ఈజ్ డబల్, బ్రెత్ ఈజ్ కెప్ట్ సేమ్. దీర్ఘగణం యొక్క ఘన పరిమాణము L ఇంటూ బి ఇంటూ హెచ్. ఓకేనమ్మా, V ఈజ్ ఈక్వల్ టు వాట్? L ఇంటూ బి ఇంటూ హెచ్. సో V ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ బి ఇంటూ హెచ్. పొడవు 2 రెట్లు అవుతుందంటండి, అంటే 2L. బ్రెత్ కాన్స్టెంట్గా ఉంది. సో ఓకేనమ్మా. సో నెక్స్ట్ ఏం పెరిగిందండి? ఎత్తు రెట్టింపైంది, అంటే 2H. అప్పుడు ఏమవుతుందండి? 4 times ఆఫ్ LBH అవుతుంది. 4 times ఆఫ్ LBH అవుతుంది, అంటే సో వాల్యూమ్ అనేది 4 రెట్లు పెరిగింది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4V. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, కన్సిడరింగ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఫాలోడ్ బై ద స్టేట్మెంట్స్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ సఫిషియెంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. మనకు డేటా సఫిషియన్సీ అడుగుతున్నాడండి. సో 8 trolleys in a supermarket are used to load and unload commodities. ఓకేనమ్మా, ఆల్ ఆఫ్ దెమ్ ట్రాలీస్ హ్యావ్ డిఫరెంట్ sizes and different shapes. So how many cans are loaded in the trolleys in a total? So ఎన్ని cans load చేశారని క్వశ్చన్ అడుగుతున్నారండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ద షేప్ ఆఫ్ 8 cans ఆర్ సచ్ దట్ ఇన్ 1 trolley ఓన్లీ 2 can fit. అంటే ఒక ట్రాలీలో 2 cans మాత్రం ఫిట్ చేయొచ్చు అంటున్నాడు. చూడమ్మా, ద షేప్ ఆఫ్ 8 cans ఆర్ సచ్ దట్ ఇన్ ఎనీ ట్రాలీ సో ఓన్లీ 2, అంటే ఏ షాప్ ఏమైనా 2 trolleys మాత్రమే మనం 2 cans మాత్రం ఫిట్ చేయొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ ద రెస్ట్ ఆఫ్ ద ట్రాలీస్ ఆర్ ఫిల్డ్ విత్ 4 oil cans ఈచ్. చూడమ్మా, ఇక్కడ మనకు సో 8 cans ద షేప్ ఆఫ్ 8 cans ఆర్. ఓకేనమ్మా, సో ఇది యూజ్ చేసి మనం ఆన్సర్ చెప్పలేం, ఓన్లీ ఫస్ట్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం, ఎందుకంటే 8 cans అన్నాడు. 8 cans వరకే మాత్రమే మనం ఒక్కొక్క ట్రాలీలో 2 పెట్టచ్చు అంటున్నాడు. అసలు ఎన్ని క్యాన్స్ ఉంటాయో తెలియదు అక్కడ, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఓన్లీ స్టేట్మెంట్ 1 యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేము. అదే స్టేట్మెంట్ 2 చూస్తే ద రెస్ట్ ఆఫ్ ద ట్రాలీస్ ఆర్ ఫిల్డ్ విత్ 4 oil cans. రెస్ట్ ఆఫ్ ద ట్రాలీస్ 4 oil cans అంటున్నాడు. ఓకేనమ్మా, అంటే ఓన్లీ 2 యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం. సో మొదటి ఓన్లీ ఫస్ట్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం, ఓన్లీ 2 యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం. మరొకసారి తెలుగులో చెప్తున్నాను చూడండి. 8 డబ్బాలు వాటి యొక్క ఆకారాన్ని బట్టి ఒక ట్రాలీలో 2 మాత్రమే సరిపోతాయి. అదేవిధంగా మిగిలిన ట్రాలీలో ఒక్కొక్కటికి 4 oil డబ్బాలు నిలబడి ఉంటాయంట. అంటే ఇక్కడేమో 8 డబ్బాల్లో ఒక్కో దాంట్లో 2 పడతాయి. అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని డబ్బాలు ఉన్నాయో మనకు తెలియదు. ఇక్కడ మిగిలిన ట్రాలీల్లో ఒక్కో దాంట్లో 4 oil డబ్బాలు పడతాయి. సో మనకు ఓన్లీ 2 యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం, ఎందుకంటే ఎన్ని డబ్బాలు ఉన్నాయో తెలియదు. ఓన్లీ ఫస్ట్ యూజ్ చేసి ఆన్సర్ చెప్పలేం, కానీ రెండింటిని యూజ్ చేస్తే ఆన్సర్ చెప్పగలం. ఎందుకంటే దీంట్లో ఎన్ని క్యాన్స్ పడితే తెలుస్తుంది, ఇక్కడ ఎన్ని క్యాన్స్ పడితే తెలుస్తుంది. 2 కలిపితే మొత్తం మీద ఓవరాల్గా 8 ట్రాలీస్లో ఎన్ని డబ్బాలు పడితే చెప్పగలం. అంటే రెండింటిని యూజ్ చేస్తే మనం ఆన్సర్ చెప్పగలం. మొదటి స్టేట్మెంట్ని యూజ్ చేసి కొన్ని డబ్బాలు కనుక్కోవచ్చు, రెండో స్టేట్మెంట్ని యూజ్ చేసి కొన్ని డబ్బాలు కనుక్కోవచ్చు. మొత్తం మీద ఓవరాల్గా ఎన్ని క్యాన్స్ పడితే చెప్పవచ్చు. డేటా సఫిషియన్సీలో ఎప్పుడు కూడా ఆన్సర్ చేయకూడదు. ఆ ఇచ్చిన డేటా సఫిషియెంట్గా సరిపోతుందా లేదా ఫైండ్ అవుట్ చేయడమే మన డ్యూటీ. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ నెససరీ. స్టేట్మెంట్ 1 and statement 2 are sufficient. A boy has 120 balls of which are some are white and the remaining are black. If the percentage of white balls is 45, find the number of black balls. చూడమ్మా, అతని దగ్గర మొత్తం 120 బంతులు ఉన్నాయండి. అందులో కొన్ని తెల్లవి మరియు కొన్ని నల్లవి. ఒకవేళ 40% తెల్ల బంతులు ఉంటే నల్ల బంతులు ఎంత? 40% తెల్ల బంతులు ఉంటే మిగతా ఎంత శాతం అమ్మా? 55%. ఈ 50% దేంట్లో కనుక్కోవాలి? 120లో కనుక్కోవాలి. 120లో 50% అంటే 60, 5% అంటే 6, 55% అంటే ఎంతమ్మా? 66. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. Prasad and Deep separately can do a certain work in 32 days and 24 days respectively. They decided to do the work together and Nilay also joined them. If all of them together can complete the same work in 8 days, then how long does Nilay take to do the work alone? చూడమ్మ, ముగ్గురు కలిస్తే ఎన్ని రోజులు చేయగలరంటమ్మా? సో ముగ్గురు కలిస్తే ఆ పనిని ఎన్ని రోజులు చేస్తారండి? అదే పని ఎన్ని రోజులు చేస్తారు? ముగ్గురు కలిస్తే 8 daysలో చేస్తారు. సో ముగ్గురు కలిస్తే ఎన్ని రోజులు చేస్తారు? ముగ్గురు కలిస్తే సో ప్రసాద్ ఒక్కడే అయితే 32 daysలో చేస్తాడు. సో నెక్స్ట్ దీప్ ఒక్కడైతే 24 daysలో చేస్తాడు. దీప్ ఒక్కడైతే. ముగ్గురు కలిస్తే ప్రసాదు, దీపు, నిలయ్ ముగ్గురు కలిస్తే 8 daysలో చేస్తారు. అయితే మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే నిలయ్ ఒక్కడే ఎన్ని డేస్లో చేస్తాడు? ఓకేనమ్మా, ఫస్ట్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 8కి చేయకల్లా 24లో ఉంటుంది. 24, 32 ఇట్ గోస్ 8 table మ్యాక్సిమం. చిన్న సంఖ్య 3 సార్లు పోతుంది. 3 × 32 అంటే 96. సో 3 × 36 అంటే 96. మొత్తం వరకు 96. సో 32 3s are 24 4s are 8 12s are. ఇక్కడ మీరు చూస్తే ప్రసాద్ 3 చేయగలడు, దీప్ 4 చేయగలడు, కానీ ముగ్గురు కలిస్తే 12 చేస్తున్నారు.
అంటే మిగతా 5 యూనిట్లు ఎవరు చేయాలి? నిలయ్ చేయాలి. రోజుకు 5 యూనిట్లు చేస్తే మొత్తం 96 చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 96/5 రోజులు పడుతుంది. అంటే నిలయ్ ఒక్కడే మొత్తం వర్క్ చేయాలి అంటే సో 96/5 రోజులు. అంటే 96/5 అంటే ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్గా చెప్పొచ్చు. The usual average speed of a car on a particular stretch of a road is 75 km/h. On a particular day, the average speed was 12% less than the usual. So, as a result of which the time taken by was 18 minutes more. So, how long is the stretch of road in kilometers? ఒక రోడ్డుపై ఒక కారు యొక్క సాధారణ సగటు వేగం 75 కిలోమీటర్లు. ఒకరోజు కారు సగటు వేగం సాధారణ దానికన్నా 12% తక్కువగా ఉంటే దీని ఫలితంగా ప్రయాణంలో 18 నిమిషాలు అదనంగా పొడిగించబడింది. అయితే నిర్దిష్ట రోడ్డు యొక్క పొడవు కిలోమీటర్లలో ఎంత? చూడండి ఒకసారి. సో ఒరిజినల్ నేను ఏంటంటే ఒరిజినల్ స్పీడ్ నేను 100 అనుకుంటున్నాను. ఒరిజినల్ స్పీడ్ 100 అనుకుంటున్నాను. 12% తగ్గితే ఎంత అవుతుందండి? 12% తగ్గితే 88 అవుతుంది. ఓకేనమ్మా. సో ఒకసారి మీరు చూస్తే కన్నా సో ఒరిజినల్ స్పీడ్ 100 అనుకున్నాను. సో ఒరిజినల్ స్పీడ్ 100 అనుకున్నాను. సో 12% తగ్గింది కాబట్టి 88 అనుకున్నాను. ఇప్పుడు ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయండి ఇవి కూడా? సో మనకు ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయమ్మా? సో ఒకసారి మీరు చూస్తే 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయా? 425 టైమ్స్ 422 టైమ్స్. ఓకేనమ్మా. ఇదేంటండి? స్పీడ్స్ రేషియో, వేగాల నిష్పత్తి. అప్పుడు టైమ్స్ రేషియో ఎంత అవుతుందండి? 22:25 అవుతుంది. 22:25. సో అంటే ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉందండి? 3 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. సో 3 పార్ట్స్ అంటే ఎంతమ్మా? సో 3 పార్ట్స్ అంటే 18 మినిట్స్. 18 మినిట్స్ లెస్ కదా? ఎస్ ఆర్నా? సో 3 పార్ట్స్ అంటే 18 మినిట్స్ అండి. 1 పార్ట్ అంటే 6 మినిట్స్. సో మనకు 25 పార్ట్స్ తీసుకుందాం. 25 × 6 అంటే 150 మినిట్స్. ఓకేనండి? 150 మినిట్స్. ఓకేనమ్మా. 150 మినిట్స్. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సో నిర్దిష్ట రోడ్డు కిలోమీటర్లలో ఎంత? సో ఒకసారి ఇక్కడ మనకి ఏం తెలుసు? ఒరిజినల్ తెలుసు కాబట్టి దాని జోలు వెళ్ళొద్దు. 150 వద్దు. మనకు ఒరిజినల్ కదా కావాల్సింది. ఒరిజినల్ అంటే 100 కదా? ఓకేనమ్మా. సో 22 × 6. 22 × 6 అంటే ఎంతమ్మా? 22 6 hours 132. సో 132 మినిట్స్ పడుతుంది. ఒరిజినల్ స్పీడ్ ఎంతమ్మా? 75. అంటే 75 km/hతో వెళ్ళినప్పుడు మనకు 132 మినిట్స్ పట్టిందండి. 132 మినిట్స్ పట్టింది. సో మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలి. ఓకేనమ్మా. మినిట్స్ని అవర్స్లో కన్వర్ట్ చేయాలి. ఒకసారికి మీరు చూస్తే సో 15 5s are 15 4s are. సో 4 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 433 టైమ్స్ పోతుంది. సో 433 టైమ్స్ 5 × 33 అంటే 165. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 165. సో 165 కిలోమీటర్స్. సార్ మీరు ఎందుకు సార్ 25 తీసుకోలేదు? 22 ఎందుకు తీసుకున్నారు? అడిగింది ఒరిజినల్ అంటే 100 అనుకున్నాను. లేదా మీరు 100 అనుకోకుండా 75 తీసుకొని వెళ్ళండి. 75:12% అని 75 క్యాలిక్యులేట్ చేసి అప్పుడు మీరు ఇది కూడా చేయొచ్చు. కానీ 100 అనుకుంటే ఈజీగా ఉంటుందని వెళ్ళాను అంతే. ఓకేనమ్మా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 165. నెక్స్ట్ అండి క్వశ్చన్ నెంబర్ 50. ద నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ బై ఎ సెల్లర్ ఓవర్ ఏ ఇయర్ ఈజ్ యాజ్ ఫాలోస్. సో ఇన్ విచ్ మంత్స్ డిడ్ హీ సెల్ మోర్ దాన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ దట్ ఇయర్? అంటే యావరేజ్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, సగటు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సగటు కన్నా ఏ మంత్స్లో అతను ఎక్కువ సేల్స్ చేశాడో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సగటు ఫైండ్ అవుట్ చేద్దాం. చూడమ్మా సగటు. ఫస్ట్ 100s లెక్కటండి. 20 15 35 35 25. సో 40 60 90 110 120. సో 120 135 155. సో 205 205 20. సో 205 20 అంటే సో 225 285. అంటే 285 ప్లస్ ఒక 100 286. సో 286 అంటే పక్కన ఒక 50 ఉంది కదా? 28,650. 28,650 బై ఏమేయాలి? 12 వేయాలి. సో బై 12 వేస్తే మనకి ఏమొస్తుందమ్మా? 12 2s are 24. రిమైండర్ ఇస్ 46. సో 12 3s are 36. అంటే 2300 సంథింగ్ వస్తుంది. 2300 సంథింగ్ వస్తుంది. అంటే సగటు వాల్యూ 2300 సంథింగ్ వస్తుంది. యాక్టివిటీగా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. 2300 సంథింగ్ వస్తుంది. ఆ 2300 కన్నా ఎక్కువ ఏ మంత్స్లో ఉందో చూద్దాం. 2300 కన్నా ఎక్కువ చూడమ్మా. 2300 కన్నా ఎక్కువ ఎక్కడుంది? సో మార్చి మంత్లో ఉంది. అంటే మన ఆన్సర్ మార్చి ఉండాలి ఖచ్చితంగా. అసలు మార్చి ఉన్నటువంటి ఆప్షన్ ఏముంది చూడండి. మార్చి ఉన్నటువంటి ఆప్షన్ ఏముంది? మార్చి ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ ఉంది, మార్చి ఉంది. నెక్స్ట్ సో 2300 కన్నా ఎక్కువ సెప్టెంబర్ ఉంది. 2300 ఇంకా ఎక్కువ. నెక్స్ట్ డిసెంబర్ ఉంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకేముందండి? ఏప్రిల్ ఉంది. ఏప్రిల్ మార్చి డిసెంబరు సెప్టెంబరు. సో ఏ మంత్స్ ఉందమ్మా? అది ఆప్షన్ డి. మార్చి ఏప్రిల్ సెప్టెంబర్ డిసెంబర్. ఈ 4 మంత్స్లో సగటు కన్నా ఎక్కువ సేల్స్ జరిగాయి. హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 500 వెన్ డివైడెడ్ బై 35 and 49 విల్ లీవ్ ఏ రిమైండర్ ఆఫ్ 30 ఇన్ ఈచ్ కేస్? ఒకసారి మీరు చూస్తే 35 49 ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయనమ్మా. సో 35 49 విచ్ టేబుల్ ఇట్ గోస్ మ్యాక్సిమం? 7 టేబుల్. సో 49 5s are ఎంత? 245. అసలుకి 500 కన్నా తక్కువ ఎన్ని సంఖ్యలు పోతాయంట? 500తో ఎన్ని పోతాయండి? 245 2s are అంటేనే మనకు సో 500 కన్నా తక్కువ అన్నాడు వాడు. ప్రతిసారి శేషం ఎంత రావాలి? 30 శేషంగా మిగల్చాలి.
అంటే 275 వస్తుంది. ఆ 30 యాడ్ చేసి 275 వస్తుంది. 275 1 జార్స్ అంటే 275 2 జార్స్ అంటే ఆల్మోస్ట్ 550. అంటే 550 క్రాస్ అవుతుంది 2 కావాలంటే. అంటే 500 కన్నా తక్కువ అన్నాడు కాబట్టి 275 టేబుల్లో కేవలం ఒకటే పోతుంది. అంటే సో తక్కువ ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది. ఓకేనమ్మా. సో 2 ఉండడానికి కూడా ఛాన్స్ లేదు. ఓకేనమ్మా. ఎల్సీఎం 245, 30 ఈచ్ కేసులో శేషం వస్తుంది కాబట్టి 30ని యాడ్ చేస్తే 275 టేబుల్లో 500 కన్నా తక్కువ ఒకటే నెంబర్ పోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. నెక్స్ట్, ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ద సేల్స్ ఆఫ్ ఎ టాయ్ మేకింగ్ కంపెనీ XYZ డ్యూరింగ్ ద ఇయర్ 2017 and 18 ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ మోడల్ క్వశ్చన్ మనకు రిపీటెడ్గా రిపీట్ అవుతుందమ్మా. సేమ్ మోడల్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. సో అన్ని రకాల బొమ్మల్ని అమ్మగా వచ్చిన మొత్తము 3,87,200 అయితే సో మనకు సాఫ్ట్ టాయ్స్ బొమ్మలకి వచ్చినటువంటి మొత్తం ఎంత? సాఫ్ట్ టాయ్స్ అంటే ఎంత? ఇక్కడ 25%. అంటే సో ఇక్కడ ఇచ్చిన దీనికి మనం 25% కావాలండి. 25% అంటే దీన్ని బై 2 times హాఫ్ చేయాలి కదా. సో 2 times హాఫ్ చేయాలంటే బై 4 చేయాలి కదా. 25% అంటే 1/4 వాల్యూ కదా. దాంట్లో 1/4 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 4తో క్యాన్సిల్ చేయండి అమ్మా. 4 9 జాస్ 36 అంటే మన ఆన్సర్ 9తో స్టార్ట్ అవ్వాలి. 4 9 జాస్ 36 కదా. మన ఆన్సర్ 9తో స్టార్ట్ అవ్వాలి. సో 9తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉందండి, అదే మీ ఆన్సర్. అనవసరంగా అది మొత్తం చేయక్కర్లేదు. ఓకేనమ్మా. నెక్స్ట్ అండి, సో ఇన్ ఏ ట్రయాంగిల్, సో యాంగిల్ C = 90, యాంగిల్ A = 60, సైన్ ఆఫ్ A/2 ప్లస్ కొసీకెంట్ A. చూడమ్మా, యాంగిల్ A 60 కదా. అప్పుడు A ప్లస్లో 60 పెడితే ఏమవుతుందమ్మా? సైన్ 30 అంటే ఎంతమ్మా? 1/2. సైన్ 30 అంటే ఎంత? 1/2. సో కొసీకెంట్ 60 అండి. కొసీకెంట్ 60 సైన్ 60 అంటే ఎంత? √3/2. కొసీకెంట్ 60 అంటే 2/√3. ఎల్సీఎం ఎంత అవుతుందండి? ఎల్సీఎం ఏమవుతుందమ్మా? 2√3 అవుతుంది. సో ఇక్కడ √3 వస్తుంది, ఇక్కడ 2 × 2 4 వస్తుంది. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? √3 + 4/2√3. √3 + 4/2√3 అంటే ఏ ఆప్షన్ వస్తుందండి? సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 degrees అండ్ లెస్ దాన్ 90 degrees, దెన్ ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ 4 cosecant 2a, సో 9 sin square 2a. చూడమ్మా, మనకు కనిష్ట విలువను కనుక్కోవడానికి ఏ ఫార్మేట్లో ఉందంటే ఇది a sin square θ ప్లస్ b cosecant square θ. సో ఈ ఫార్మేట్లో ఉందండి cosecant θ. అలా క్లియర్ అండి. సో ఇక్కడ ఏ అంటే 9 అని తీసుకుందాం, బి అంటే 4 అని తీసుకుందాం. అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి కదా. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఉంటే, సో గుర్తుపెట్టుకున్నామా, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఉంటే సో కండిషన్ ఏంటంటే మినిమం వాల్యూ కావాలన్నప్పుడు సో మినిమం వాల్యూ కావాలన్నప్పుడు సో మినిమం వాల్యూ విల్ బి ఈక్వల్ టు 2√AB. 2√AB. ఓకేనమ్మా. ఇది ఎప్పుడండి? సో ఇచ్చినటువంటి ఈక్వేషను, ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ అనేది ఏ sin square θ ప్లస్ బి cos square θ ఫార్మేట్లో ఉన్నప్పుడు, ఈ ఫార్మేట్లో ఉన్నప్పుడు, ఓకేనమ్మా. సో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అయినప్పుడు మనము మినిమం వాల్యూ దేనికి ఈక్వల్ అయ్యాయంటే 2√AB. సో 2 × ఏ అంటే ఎంతమ్మా? 9. సో బి అంటే ఎంత అంటే 4. సో 9 × 4 అంటే 36. సో √36 అంటే 6 వస్తుంది. 6 × 2 అంటే 12 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. X attempts 100 questions and gets 340 marks. If for every correct answer is 4 marks and wrong answer carries negative marking 1 mark, then the number of questions wrongly answered by him, Mr. X, is what? సో 100 ప్రశ్నలకి జవాబులు పెట్టి 340 మార్కులు పొందాడండి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు వస్తాయి, రాంగ్ అయితే 1 మార్క్ పోతుందండి. అయితే మొత్తం మీద అతను ఎన్ని ప్రశ్నల సమాధానం రాంగ్గా పెట్టాడు, తప్పుగా పెట్టాడు. క్వశ్చన్ తప్పుగా పెట్టాడని అడిగాడు కదా. నేను క్వైట్ ఆపోజిట్లో అతను పెట్టినవన్నీ కరెక్ట్ అనుకుంటున్నాను. ఆల్ ఆర్ కరెక్ట్ అనుకుంటున్నానండి. క్వైట్ ఆపోజిట్గా తీసుకుంటున్నాను. ఆల్ ఆర్ కరెక్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే క్వశ్చన్ ఎన్ని రాంగ్ అంటున్నాడు కాబట్టి ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు మనం క్వైట్ ఆపోజిట్గా వెళ్ళాలి. అన్ని కరెక్ట్ అనుకుంటున్నాను. అన్ని కరెక్ట్ అంటే 100 క్వశ్చన్లు కదా. 100 క్వశ్చన్లు కరెక్ట్ అనుకుంటే ఎన్ని మార్కులు రావాలి? 400 మార్కులు రావాలి. అన్ని కరెక్ట్ అనుకుంటే 400 మార్కులు రావాలి. కనుక అతను వచ్చిన మార్కులు ఎన్ని? 340. అంటే ఎన్ని మార్కులు తక్కువగా వచ్చాయి? 60 మార్కులు తక్కువగా వచ్చాయి. 60 మార్కులు దేనికి తక్కువగా వచ్చి ఉంటాయి? కొన్ని ప్రశ్నలు తప్పుగా పెట్టబట్టేగా. అంటే ఒక క్వశ్చన్ తప్పుగా పెడుతున్నారు అంటే మీరు 1 మార్కును కోల్పోవడం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే క్వశ్చన్ రాంగ్ చేస్తున్నామంటే 1 మార్కేగా పోయేది అనుకుంటారు, ఆ పెనాల్టీ కదా పోయేది అనుకుంటారు. అంటే పెనాల్టీతో పాటు దానికి వచ్చేటువంటి 4 మార్కులు కూడా పోతాయిగా. దానికి వచ్చేటువంటి 4 మార్కులు కూడా పోతాయి కదా. అంటే మొత్తం మీద ఎన్ని మార్కులు మిస్ అవుతున్నారు మీరు? ఒక క్వశ్చన్ మీరు మిస్టేక్ చేస్తే మొత్తం మీద 5 మార్కులు కోల్పోతున్నారు. అంటే ఒక క్వశ్చన్కి 5 మార్కులు చెప్పినా మొత్తం 60 మార్కులను కోల్పోయారు అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ రాంగ్గా పెట్టుంటారు? 12 క్వశ్చన్లు రాంగ్గా పెట్టుంటారు. క్వశ్చన్కి 5 మార్కులు చెప్పున
అంటే దానికి వచ్చే 4 మార్కులు పోతాయి, దాన్ని రాంగ్ పెట్టినందుకు పెనాల్టీ పడుతుంది, మొత్తం 5 మార్కులు పోతున్నాయి. అంటే క్వశ్చన్కి 5 మార్కులు చెప్పిన మొత్తం మీకు 400 మార్కులు రావాల్సింది 340 వచ్చాయి. అంటే 60 మార్కులను కోల్పోతున్నారు. అంటే ఎన్ని ప్రశ్నలు సమాధానం తప్పుగా పెట్టుంటారు? సో 12 క్వశ్చన్ల ప్రశ్నలు తప్పుగా పెట్టుంటారు. ఓకేనమ్మా. నెక్స్ట్ if one root of the equation p minus m x square minus 6p minus 6m into x plus 1 is equal to 0 is double the other. So and the ratio of p is to smaller root is 5:8, then which of the following is true? చూడమ్మా జాగ్రత్తగా. నేను ఒక రూట్ని L అనుకుంటున్నాను, మరో రూట్ని 2L అనుకుంటున్నాను. జనరల్గా అయితే ఆల్ఫా బీటా అనేది 2 రూట్స్ అనుకుంటాం. ఒక రూట్ని L అనుకుంటున్నాను, చిన్న రూట్ L అనుకుంటున్నాను, పెద్ద రూట్ని 2L అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా క్లియర్గా ఇచ్చాడు. ఒక రూట్ మరో రూట్ కన్నా డబల్ అంటున్నాడు, ఒక రూట్ మరో రూట్ కన్నా రెట్టింపు అంటున్నాడు. ఒక రూట్ని L అనుకుంటున్నాను. సో ఇది ఏ ఫార్మేట్లో ఉందండి? ax² ప్లస్ bx ప్లస్ c ఫార్మేట్లో ఉంది కదా, ప్లస్ c ఈజ్ ఈక్వల్ c ఫార్మేట్లో ఉంది కదా. అంటే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోవచ్చు మనం? p మైనస్ m తీసుకోవచ్చు. a ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోవచ్చు? p మైనస్ m తీసుకోవచ్చు. b ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోవచ్చు? -6ని కామన్ తీసినట్లయితే p మైనస్ m తీసుకోవచ్చు. c ప్లస్ ఏం తీసుకోవచ్చు? 1 తీసుకోవచ్చు. c ప్లస్ ఏం తీసుకోవచ్చు? 1 తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటండి? ఆల్ఫా ప్లస్ బీటా, బీటా అంటే 2L, సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ -b/a. సో -b/a, ఇక్కడ -b అంటే మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ వస్తుంది. సో 6 × p మైనస్ m ఏమొస్తుందమ్మా? p మైనస్ m. అప్పుడు p మైనస్ mకి p మైనస్ m క్యాన్సిల్ అయినట్లయితే ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా 3 ఆల్ఫా, 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 6 అండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2. ఒక ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2 అయితే ఇంకో రూట్ ఏమవుతుందండి మనకు? సో ఇంకో రూట్ ఏమవుతుందండి? 2 ఆల్ఫా కదా, అంటే 2 ఆల్ఫా అంటే ఎంత అవుతుందంటే 4 అవుతుంది. 2 ఆల్ఫా అంటే ఏమవుతుంది? 4 అవుతుంది. సో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒకసారి మీరు చూస్తే, సో చిన్నది p ఈజ్ టు చిన్న మూలం యొక్క నిష్పత్తి 5:8 అన్నాడు. చిన్నదంటే 2 కదా. అంటే చూడమ్మా 8 పార్ట్స్ 2 అయితే మనకు కావాల్సింది ఏంటి? సో మనకు కావాల్సింది కింది వాటిలో ఏది నిజం అన్నాడు. p వాల్యూ కనుక్కోవచ్చు కదా దీని నుంచి మనం. 8 పార్ట్స్ 2 అయితే 5 పార్ట్స్ ఎంత అవుతుంది? ఓకేనమ్మా. 8 పార్ట్స్ 2 అంటే సో ఒకసారి మీరు చూడమ్మా, 8 పార్ట్స్ 2 అంటే దీంట్లో ఎన్నో వంతు అండి? ఇది 1/4 వంతు కదా. 8 × 1/4 అంటే 2 వస్తుంది కదా. మరి 5 × 1/4 అంటే ఎంత వస్తుందండి? సో 5/4 వస్తుంది. అంటే ఇది ఏ వాల్యూ అమ్మా? p వాల్యూ. సో p వాల్యూ 5/4 వస్తుందండి. p వాల్యూ 5/4 వస్తే మనకి m వాల్యూ కావాలి. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ m వాల్యూ కావాలి. సో ఒకసారి మీరు చూస్తే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ తీసుకుందాం. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి? సో ఆల్ఫా × 2 ఆల్ఫా, ఆల్ఫా × బీటా అంటే ఆల్ఫా × 2 ఆల్ఫా, అంటే 2 ఆల్ఫా స్క్వేర్. ఆల్ఫా వాల్యూ 2 కదా, 2 ఆల్ఫా స్క్వేర్ అంటే ఆల్ఫా అంటే 2 ఆల్ఫా స్క్వేర్ అంటే 2 స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు c/a. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్ c/a. c వాల్యూ ఎంత? 1. c/a. ఏ వాల్యూ ఎంత? p మైనస్ m. p అంటే ఎంత? 5/4. 5/4 మైనస్ m. చూడండి దీని వాల్యూ ఎంత అవుతుందమ్మా? 8 అవుతుంది. సో 8 అవుతుంది కాబట్టి 8 × 5/4, 8 × 5/4. సో 4 1s are 4 2s are 2 5s are 10 మైనస్. సో 8 × m 8m ఈజ్ ఈక్వల్ టు 1. ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 1. సో 1 యువతలకు తెస్తే 9 అవుతుంది. 8m. 8m ఈజ్ ఈక్వల్ టు 9, m ఈజ్ ఈక్వల్ 9/8. m ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 9/8. సో ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. Find the least number which should be subtracted so from 9999 so that the difference is exactly divided by 16. అసలు 16 టేబుల్లో అది ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. వచ్చే రిమైండర్ని తీసేస్తే సరిపోతుంది. 16 టేబుల్లో దీన్ని డివైడ్ చేయనమ్మా. 16 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. వచ్చే రిమైండర్ని 9999 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు రిమైనింగ్ వాల్యూ అనేది 16తో ఈజీగా డివిజిబుల్ అవుతుంది. 16 టేబుల్లో 16 5s are 90, 16 5s are 16 6s are 96, 16 6s are 96. Remainder is what? 39. 16 2s are 32. 16 2s are 32. Remainder is what? 79. So 79. 16 4s are 64. Remainder is what? 15. అంటే రిమైండర్ 15 మిగులుతుంది. ఆ 15ని దీంట్లోంచి తీసేస్తే వచ్చేటువంటి ఆ భేదం అనేది 16 టేబుల్లో పోతుంది కదా. ఎస్, 15ని తీసేయాలి. 15 రిమైండర్ వస్తుంది కాబట్టి 15ని తీసేస్తే వచ్చేటువంటి డిఫరెన్స్ అనేది 16 టేబుల్లో పోతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. A sum of money invested for 4 years 9 months at the rate of 8% per annum so become 1035 at the end of the year period. What was the sum initially invested? చూడమ్మా, సో 4 సంవత్సరాల 9 నెలల పాటు 8% వడ్డీ ఇచ్చినట్లయితే సో ఆ కాలం తర్వాత 1130 రూపాయలు వస్తుంది. అయితే అసలు ఎంత? చూడమ్మా 4 సంవత్సరాల 9 నెలలు. సో దీన్ని ఇలా రాయొచ్చా? 9 నెలలని 9/12 రాయొచ్చు. ఓకేనమ్మా. ఇంటూ 8%. సో ఒకసారి మేము చూస్తే 4 3 3 8 ఎంతమ్మా? 24. 4 3 12. ఓకేనండి. సో లేదంటే అలా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా.
4 4 9/12 4 9/12 దీన్ని 3 3 జార్స్ 3 4 జార్స్ 4 4 జార్స్ ఎంతమ్మా 16 ప్లస్ 3 19 అంటే 19/4 సో 19/4 ఇంటూ ఎంతమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 8 అండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 8 4 1 జార్స్ 4 2 జార్స్ 19 2 జార్స్ ఎంతమ్మా 38% అంటే 38% అనేది ఏంటి వడ్డీ మాత్రమే వడ్డీ 38 అప్పుడు మొత్తం ఎంత అవుతుందండి 138 సార్ మీరు 138 ఎందుకు రాశారు సార్ అంటే దాంట్లో 100 ప్రిన్సిపల్ ఉంటుంది 100 ప్రిన్సిపల్ 38 వడ్డీ అంటే మొత్తం ఎంత 138 అంటే 138 ప్రిన్సిపల్ అంటే 138% ఆఫ్ ద ప్రిన్సిపల్ అంటే 1035 అయితే మనకి ఏం కావాలి ఇప్పుడు అసలు కావాలి అసలు అంటే 100% అంటే ఎంత సో చూడమ్మా 2 టేబుల్ క్యాన్సిల్ చేయండి 269 టైమ్స్ సో 250 టైమ్స్ అండి 69 టేబుల్ ఎన్ని టైమ్స్ పోద్దమ్మా 69 టేబుల్లో ఒకసారి గిని చూస్తే 15 టైమ్స్ పోయింది ఎస్ 15 టైమ్స్ పోయింది సో 15 టైమ్స్ 900 15 9 జాస్ 135 ప్లస్ 900 1035 సో 15 ఇంటూ 50 అండి 15 5 జాస్ 75 కదా అంటే 750 సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 750 సో ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుందండి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ సో సింప్లిఫికేషన్స్ అడుగుతున్నారమ్మా ఇక్కడ సో ఇది ఏ ఫార్మేట్లో ఉందమ్మా చూసి నేను చెప్పొచ్చు ఇది ఏ ఫార్మేట్లో ఉందండి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ ఫార్మేట్లో ఉందండి సో దిస్ వాల్యూ విల్ బీ ఈక్వల్ టు వాట్ అమ్మా ఏ మైనస్ బి ఒకవేళ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్ కింద ఉన్నట్లయితే ఆ వాల్యూ ఏ ప్లస్ బీకి ఈక్వల్ అవుతుంది ఇక్కడ ఏ మైనస్ బి అండి సో ఏ వాల్యూ ఎంతమ్మా ఇక్కడ 0.22 బి వాల్యూ ఎంత 0.11 అప్పుడు డిఫరెన్స్ ఎంత అవుతుందండి 0.11 సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ అండి 4x² plus kx plus 5 is divisible by x is equal to 1 the expression is also divisible by 2 సో చూద్దాం all of you just look at here and all of you సో అయితే ఈ సమీకరణం కింది వాటిలో దేని ద్వారా కూడా భాగించబడుతుంది ఓకేనమ్మా సో ద ఎక్స్ప్రెషన్ ఇస్ ఆల్సో డివిజిబుల్ బై ద ఫాలోయింగ్ అని అంటే 2తో అని కాదు ఇచ్చిన వాటిల్లో కింది వాటిలో x ఈక్వల్ టు 1తో పాటు ఇంక దేంతో డివిజిబుల్ అవుతుందని అడుగుతున్నాడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ x ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు కాబట్టి సో చూడమ్మా x ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 4 ప్లస్ k ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0 అంటే k ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందమ్మా -9 వస్తుంది k ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది -9 వస్తుంది ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ -9 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా అప్పుడు 4x² మైనస్ 9x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0 ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చండి 4x² మైనస్ 4x మైనస్ 5x మైనస్ 5x మైనస్ 4x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0 రాయొచ్చు కదా ఎస్ అన్నా ఇప్పుడు ఎక్స్ని కామన్ తీస్తే 4x మైనస్ 5 వస్తుంది ఇక్కడ -1ని కామన్ తీస్తే 4x మైనస్ 5 వస్తుంది అప్పుడు x మైనస్ 1ని కామన్ తీస్తే అప్పుడు 4x మైనస్ 5 వస్తుంది అంటే ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ చూడమ్మా జాగ్రత్తగా అంటే x మైనస్ 1 అనేది ఒక ఫ్యాక్టర్ 4x మైనస్ 5 అనేది అనదర్ ఫ్యాక్టర్ x మైనస్ 1 అనేది వాడే చెప్తున్నారు x ఈజ్ ఈక్వల్ టు 1 అని అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x మైనస్ 1 అనేది ఒక ఫ్యాక్టరేగా x మైనస్ 1తో పాటు మరొకటి ఇంకేం ఫ్యాక్టర్ అవుతుంది ఇంకోటి ఏమవుతుందంటే ఫ్యాక్టర్ 4x మైనస్ 5 అవుతుంది సో 4x మైనస్ 5 అవుతుంది ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ద రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ ద సన్ 10 years ago was 11:3 10 years hence the ratio would be 21:13 వాట్ ఆర్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ ఒక తండ్రి మరియు కొడుకు యొక్క వయసుల మధ్య నిష్పత్తి 10 సంవత్సరాల క్రితం 11:3గా ఉంటుంది 10 ఏళ్ల తర్వాత 21:13గా ఉంటుంది ఆ తండ్రి కొడుకుల ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత చూడమ్మా ఒకసారి మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ సో ఒకసారి జాగ్రత్త చూడమ్మా అందరూ కూడా 10 years బ్యాక్ ఎంత ఉందమ్మా రేషియో ఎంత ఉంది సో 11:3 10 years హెన్స్ అన్నాడు 10 years హెన్స్ అన్నాడు ఎంత ఉందమ్మా 10 years హెన్స్ 21:13 సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ 11 parts 21 parts ఏంటంటే ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది 10 parts ఇంక్రీజ్ అయింది 3 parts 13 parts ఏంటంటే 10 parts ఇంక్రీజ్ అయింది ఎందుకు 10 parts ఇంక్రీజ్ అయింది 10 years క్రితము 10 years హెన్స్ అంటే మొత్తం ఎన్ని ఇయర్స్ గ్యాప్ అమ్మా 20 సంవత్సరాలు అంటే 10 భాగాలు అంటే 20 సంవత్సరాలు అప్పుడు ఒక భాగం అంటే 2 సంవత్సరాలు ఒక భాగం 2 సంవత్సరాలు అయినప్పుడు 11 parts ఏమవుతుందంటే 22 అవుద్ది 11 parts ఏమవుతుంది 22 అవుద్ది 3 parts ఏమవుతుంది 6 అవుద్ది ఇది ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం 22 అంటే 10 సంవత్సరాల క్రితం 22 అంటే ప్రజెంట్ ఏమవుతుంది 32 అవుద్ది 10 సంవత్సరాల క్రితం 6 అంటే ప్రస్తుతం ఏమవుతుంది 16 అవుద్ది సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 1300 స్టూడెంట్స్ ఎవ్రీ స్టూడెంట్ రీడ్స్ 5 subjects అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ రీడ్ బై 65 స్టూడెంట్స్ ద నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆర్ వాచ్ 1300 మంది విద్యార్థులు బృందంలో ప్రతి విద్యార్థి 5 సబ్జెక్టులు చదువుతాడు మరియు ప్రతి సబ్జెక్ట్ని 65 మంది చదువుతారు అయితే సబ్జెక్టుల సంఖ్య ఎంత 1300 మంది విద్యార్థులు ఉన్నారండి
ప్రతి విద్యార్థి కూడా 5 సబ్జెక్టులు చదువుతాడు. సో ఒక్కొక్క సబ్జెక్ట్ని 65 మంది చదువుతారు. అయితే అసలు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి చూడండమ్మా. 13 5 ఎంత 65. 65 క్యాన్సిల్ అవుతే అప్పుడు ఎంత వస్తుందండి 100. మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయండి 100 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్గా సబ్జెక్టుల సంఖ్య ఎంతమ్మా ఎగ్జాక్ట్లీ 100. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. The following pie diagram shows the revenue of the company ABC which manufactures the leather products. The total revenue of the company for the year 2015 was 36,28,000. అయితే అడిగిన క్వశ్చన్ ఏంటంటే 2010. సో అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. హౌ మచ్ రెవెన్యూ వాజ్ మేడ్ ఆన్ ద సేల్స్ ఆఫ్ వ్యాలెట్స్ అండ్ బెల్ట్స్. వ్యాలెట్స్ అండ్ బెల్ట్స్ అండి అంటే మొత్తం ఎంతమ్మా 25%. వ్యాలెట్స్ 5%, బెల్ట్స్ 20%. టుగెదర్ ఇస్ 25%. 25% అంటే ఎంత 1/4 కదా. అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూలో 1/4 తీసుకోవాలి. అంటే దీన్ని 4తో డివైడ్ చేయాలి. సో 4తో డివైడ్ చేస్తే మనకి స్టార్టింగ్ విత్ 9 రావాలి. 4 9s 36 కదా. 4 9s 36 కదా. 9 రావాలి. సో నెక్స్ట్ 9 రావాలి. ఇది చూడమ్మా 9 రావాలి. 4 9s 36. నెక్స్ట్ 0 పెట్టుకుంటాం 4 7s అండ్ 907. 907 తర్వాత మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయండి 3 జీరోస్ ఉన్నాయి. సో 907 తర్వాత 3 జీరోస్ ఉండాలి కానీ ఇక్కడ 2 జీరోసే ఉన్నాయి. అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.